బస్సుకి ఆపోజిట్‌లో వస్తున్న లారీ టిప్పరు స్పీడ్‌గా దూసుకొచ్చేసి బస్సుకి రైట్ సైడ్ మొత్తం ఇట్లా మధ్యలోకి ఇట్లా ఫోర్స్‌గా వచ్చి గుద్దేసేసరికి అసలు ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది ఈరోజు చేవెళ్ళలో. ఇక్కడ ఈరోజు 24 మంది ప్రస్తుతం ఇప్పటికే చనిపోయి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే దీంట్లో అసలు ఘోరంగా ఈ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో 3 నెలల చిన్న పసికందు ఉంది. ఇంకా ముగ్గురు అమ్మాయిలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ టిప్పర్‌లో కంకర ఉండడంతో ఆ బస్‌ని గుద్దినప్పుడు మొత్తం టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్ మీద పడి అందులో ఇరుక్కుపోయి సగం మంది చనిపోయారు. అక్కడి నుంచి టిప్పర్ రైట్ సైడ్ రావడంతో వాళ్ళకి జంప్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో, అందులో అందరూ ఇరుక్కుపోయి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ మధ్యన ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మొన్నే కావేరీ బస్సుది ఇన్సిడెంట్ మనం మర్చిపోక ముందుకే మళ్ళీ ఈ చేవెళ్లలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం అంతా అక్కడ పరిశీలిస్తున్నారు. ఎవరైనా తాగారా ఏంటా అనని. దీనిలో ఇద్దరు డ్రైవర్స్ మృతి చెందారు. దీంట్లో ఎవరి తప్పు ఎక్కువుంది అననంటే టిప్పర్ వాళ్ళే చాలా ఫోర్స్‌గా రావడంతో ఈ బస్‌కి యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇద్దరు ఒకే స్పీడ్‌లో ఉండడంతో అది యాక్సిడెంట్ అనేది బలంగా జరగడంతో 24 మంది పాపం అక్కడికక్కడే చనిపోయారు. ఇప్పటికి ఇంకా ట్రీట్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఆ బస్‌లో దగ్గర దగ్గర 65-70 మంది ఉంటారని పోలీసులు చెప్తున్నారు. సో, ఇంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో, ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. చాలా మంచిగా నడపండి. మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి ముఖ్యమనని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీ ఏడుస్తుంటుంటే బస్సుకి ఆపోజిట్‌లో వస్తున్న లారీ టిప్పరు స్పీడ్‌గా దూసుకొచ్చేసి బస్సుకి రైట్ సైడ్ మొత్తం ఇట్లా మధ్యలోకి ఇట్లా ఫోర్స్‌గా వచ్చి గుద్దేసేసరికి అసలు ఘోరమైన బస్సు ప్రమాదం జరిగింది ఈరోజు చేవెళ్ళలో. ఇక్కడ ఈరోజు 24 మంది ప్రస్తుతం ఇప్పటికే చనిపోయి ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీస్ ఎంత దారుణంగా ఉన్నాయంటే దీంట్లో అసలు ఘోరంగా ఈ యాక్సిడెంట్ జరిగింది. దీంట్లో 3 నెలల చిన్న పసికందు ఉంది. ఇంకా ముగ్గురు అమ్మాయిలు ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు ఉన్నారు. ఈ టిప్పర్‌లో కంకర ఉండడంతో ఆ బస్‌ని గుద్దినప్పుడు మొత్తం టిప్పర్‌లో ఉన్న కంకర మొత్తం బస్ మీద పడి అందులో ఇరుక్కుపోయి సగం మంది చనిపోయారు. అక్కడి నుంచి టిప్పర్ రైట్ సైడ్ రావడంతో వాళ్ళకి జంప్ చేయడానికి కూడా ఆప్షన్ లేకుండా అయిపోయింది. సో, అందులో అందరూ ఇరుక్కుపోయి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఈ మధ్యన ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మొన్నే కావేరీ బస్సుది ఇన్సిడెంట్ మనం మర్చిపోక ముందుకే మళ్ళీ ఈ చేవెళ్లలో ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇక్కడ పోలీసులు కూడా మొత్తం అంతా అక్కడ పరిశీలిస్తున్నారు. ఎవరైనా తాగారా ఏంటా అనని. దీనిలో ఇద్దరు డ్రైవర్స్ మృతి చెందారు. దీంట్లో ఎవరి తప్పు ఎక్కువుంది అననంటే టిప్పర్ వాళ్ళే చాలా ఫోర్స్‌గా రావడంతో ఈ బస్‌కి యాక్సిడెంట్ అనేది జరిగింది. ఇద్దరు ఒకే స్పీడ్‌లో ఉండడంతో అది యాక్సిడెంట్ అనేది బలంగా జరగడంతో 24 మంది పాపం అక్కడికక్కడే చనిపోయారు. ఇప్పటికి ఇంకా ట్రీట్‌మెంట్ జరుగుతూనే ఉంది. ఆ బస్‌లో దగ్గర దగ్గర 65-70 మంది ఉంటారని పోలీసులు చెప్తున్నారు. సో, ఇంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో, ఎవరైనా డ్రైవ్ చేసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. చాలా మంచిగా నడపండి. మిగతా వాళ్ళ ప్రాణాలు కూడా వాళ్ళకి ముఖ్యమనని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఫ్యామిలీ ఈ బస్సు హైదరాబాద్ నుంచి చేవెళ్ళకు వెళుతుంది. అయితే టిప్పర్ లోడ్‌తోని రావడము, తిను ఫోర్స్‌తో రావడము, అక్కడి నుంచి అపోజిట్ ఫోర్స్‌గా రావడము, ఇలా 2 ఫోర్స్‌గా వచ్చేసరికి టిప్పర్ వచ్చేసి మొత్తం బస్‌లోకి సగం పార్ట్‌కి దూసుకు వెళ్ళడంతో అక్కడ యాక్సిడెంట్ అనేది చాలా దారుణంగా జరిగింది. ఇప్పటికీ ఇంకా మృతుల సంఖ్య బయట పడతానే ఉంది. అసలు మార్చురీ దగ్గరికి వెళ్తే ఎంత దారుణంగా ఏడుస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్యామిలీని మిస్ అయిపోయారసలు. ఒక ఫ్యామిలీలో అయితే ముగ్గురు అమ్మాయిలని మిస్ అయిపోయారు. అసలెంత దారుణం ఈ విషయము. కావేరీ బస్ ట్రావెల్స్ అలాగే జరిగింది. ఇప్పుడు మనము గవర్నమెంట్ బస్‌లో వెళ్తే సేఫెస్ట్ అనుకుంటాం కానీ, దీంట్లో అలాగే జరిగింది. అసలు ఈ మధ్యన రిపీటెడ్‌గా మనకు ఏరోప్లేన్‌ది చూసుకుంటే, ఆ ఏరోప్లేన్ క్రాష్‌లో అక్కడ చనిపోయారు. అసలు ఈ మధ్యన దారుణంగా చనిపోతున్నారు.